నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మడుగురు డివిజన్ ఫారెస్ట్ అధికారులు కొండగొత్తి కోయలలో అవగాహన సదస్సు. మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక బస్సులు. భద్రాచలంలో ఐటీడీ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు. కందికుంట ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు పర్వం. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎఫ్టీఓ సయ్యద్ మక్సూద్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో మడుగురు డివిజన్ ఫారెస్ట్ అధికారులు 3 టీంలుగా ఏర్పడి ప్రతిరోజు దండకారణ్యంలో తిరుగుతూ కొండగొత్తి కోయలలో అవగాహన సదస్సులు నిర్వహించారు. వారి నుండి వేటకు ఉపయోగించే మరణాయుధాలను స్వాధీనం చేసుకుని వాటిని మరల వాడకూడదని వారికి అవగాహన కల్పించామన్నారు. మడుగురు డివిజన్ పరిధిలోని ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన 29 గ్రామాల వరకు ఆదివాసులు ఉన్నారు. ఈ 29 గ్రామాలపై కుంబింగ్ చేసి 1000 బాణాలు, 100 కేజీ ఉచ్చుతీగ, 100 బార్షాలు పెద్ద జంతువులు ఉచ్చులు, 500 చిన్న జంతువులు ఉచ్చులు, 300 స్వాధీనం చేసుకున్నామన్నారు. అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ మనుషులు అడవిలో ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు ఉన్న ప్రమాద బీమా 10 లక్షలకు పెంచారని తెలిపారు. వేసవిలో అడవి జంతువులకు త్రాగునీరు దొరకడం కష్టమవుతుంది. దీనిని ఆసరగా చేసుకుని వరుస ఆదివాసుల కొంతమంది దళారులు వన్య ప్రాణులను వేటాడుతున్నారు. దీన్ని అరికట్టుటకై ఈ 29 అవసరాల ఉదయం నుండి సాయంత్రం వరకు కుంబింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని, ఈ ఆపరేషన్ లో మా టీం పూర్తిగా సఫలమయ్యాయని ఎఫ్టీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో మడుగురు రేంజర్ గుగులోతు ద్వాలియా, బయ్యారం రేంజర్ తేజస్విని, అశ్వాపురం రేంజర్ ఎస్ రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సీజన్లో వాతావరణంలో మార్పులు వచ్చేసి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మణుగూరు డివిజన్లోని 5 మండలాల్లో కవర్ చేసిన ఫారెస్ట్లో నీటి ఎద్దడి వచ్చేసి వాటర్ హోల్స్ అంటాం. అటువంటి వాటి తక్కువ అయిపోతాయి. వర్షాకాలంలో నీటి యొక్క అంటే లభ్యత చాలా ఎక్కువ ఉంటుంది. రాను రాను ఎండాకాలం మేలో వచ్చేసరికి మొత్తం లభ్యత తగ్గిపోతుంది. ఒకే కాడ వచ్చేసరికి జంతువులు కూడా వాటర్కి అదే వాటర్ హోల్ చుట్టూ తిరుగుతాయి కాబట్టి వేటకి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకో విషయం అంటే మనం గత వారంలో గమనించాము, కొందరు ఎలక్ట్రీషియన్ అంటే విద్యుత్ తీగలు అమర్చి పెద్ద జంతువులను చంపడానికి ప్రయత్నంలో భాగంగా ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఇట్లా చావడం జరిగింది. అయితే పోలీసు వాళ్ళే కాకుండా మనుషులు, వేరే వాళ్ళు, వ్యవసాయ రైతులు కానీ మన ఊరు పెద్దలు ఏదో ఒక కారణంగా అడవుల్లో వెళ్తూ ఉంటారు కాబట్టి మేము ఈ రాబోయే రోజుల్లో వేట కూడా పెరుగుతుంది కాబట్టి మా డ్యూటీలో భాగంగా మరి ఇంకా ఫర్దర్గా మణుగూరు డివిజన్లో వేటను నివారించడానికి మేము మా యొక్క 3 రేంజ్లో గల రేంజ్ ఆఫీసర్లతో టీంలు ఏర్పాటు చేసినాము. మణుగూరు రేంజ్ ఆఫీసర్ డాలియాను, బయ్యారం రేంజ్ ఆఫీసర్ శ్రీమతి కే తేజస్వి, సిద్ధ రమేష్ రేంజ్ ఆఫీసర్ అశ్వాపూర్ గారు వాళ్ళంతా వాళ్ళ టీమ్గా ఏర్పడి ఫస్ట్ సర్వేలో ఎక్కడ అసలు ఆయుధాలు ఎక్కడ, వేటా పద్ధతి ఏంటి అనేది అంటే ఈ ఛత్తీస్గఢ్ నుంచి మైగ్రేషన్ మీద వచ్చిన ట్రైబల్స్ కొంచెం వాళ్ళు ప్రిమిటివ్ టైప్ ఉంటారు కాబట్టి వాళ్ళది ప్రధాన వేట, వాళ్ళు దాన్నే యూజ్ చేసుకుంటూ వాళ్ళని వేరే వేట వాళ్ళు వాళ్ళకు అవసరాల నిమిత్తం వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి కూడా వేట చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి మేము ప్రతి సెక్షన్లో సెక్షన్ ఆఫీసర్ హెడ్ చేసి రేంజ్ ఆఫీసర్లు వాళ్ళు బాగా మోటివేట్ చేయడానికి టీంలుగా ఏర్పడి మా మణుగూరు డివిజన్లో గల 29 హ్యాబిటేషన్స్ అంటే వాళ్ళ యొక్క ఆవాసాలు ఉన్నాయి, గుర్తిపోయాయి. వాటికి తిరిగి చేసి రేడ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఉచ్చులు ప్లస్ వాళ్ళు ఇచ్చిన సమాచారం లేకుంటే మా పెట్రోలింగ్లో కలిగిన మా ఏరియాలో ఉన్న ఉచ్చులన్నీ తొలగించి ఇవన్నీ మీరు చూస్తున్నారు, దీన్ని సీజ్ చేయడం జరిగింది. మరి అవగాహన సదస్సులు కూడా చేస్తున్నాం మేము ప్రతిరోజు. ఇదే కార్యక్రమం మొత్తం మే వరకు, వర్షాలు పడేంత వరకు నడుస్తూ ఉంటుంది. వేటను నివారించడానికి, ఫైర్ నివారించడానికి కావాల్సిన జాగ్రత్తలు కానీ, పెట్రోలింగ్ టీం కానీ, క్విక్ రెస్పాన్స్ టీం బేస్ క్యాంప్లను అలర్ట్ చేసి పెట్టినాం. అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు, గతంలో కాగజ్నగర్లో పులుల్ని చంపడం జరిగింది. ఒక అవగాహన లేకపోవడం వల్ల నా పశువును టైగర్ చంపేసింది, మళ్ళీ ఇంకో పశువును కూడా చంపేస్తుంది, నాకు లాస్ అయిపోతుంది అనే అవగాహన తోటి ఒక
వ్యవసాయదారుడు ఆయన ఏం చేసిండంటే పైసలు ఇచ్చేసాడు, కూలీలు చనిపోయినాయి. దానివల్ల పెద్ద న్యూస్ వచ్చేసి వాళ్ళందరినీ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కానీ ప్రజల మీద, వాళ్ళు విషయం చేసిన వాళ్ళ మీద చట్టరీత్యా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. దాన్ని నివారించడానికి వాళ్ళల్లో అవగాహన కల్పించాలని రీసెంట్గా మన ఫారెస్ట్ గౌరవనీయ అటవీ శాఖ మంత్రివర్యురాలు కొండా సురేఖ గారు ఒక జియోను ఇష్యూ చేశారు. మీరు చూడొచ్చు వెనకాల. ఆ జియో ఆమె చార్జ్ తీసుకోగానే ఫస్ట్ సంతకం అదే చేసినారు. దాంట్లో మనిషి చనిపోతే 5 లక్షల నుంచి 10 లక్షల దాకా హ్యూమన్ డెత్కి కంపెన్సేషన్ పెంచినారు. ఎనిమల్ కూడా ఏదైనా కూలీ వల్లనో ఏదైనా చనిపోతే సరైన టైం మీద మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాన్ని వెటర్నరీ తోటి వాల్యూ కట్టించి వాళ్ళకు కంపెన్సేషన్ కూడా ఇప్పిస్తాము. అయితే మేము ఈ డ్యూటీలో భాగంగా టీం పెడుతున్నాము, రాత్రి దినం పెట్రోలింగ్ పెడుతున్నాము, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకున్నాము, నైట్ పెట్రోలింగ్ పార్టీస్ ఫామ్ చేసినాము. ప్రజల్లో అవగాహన జరగటానికి ఇటువంటి పాంప్లెట్స్ తయారు చేసేసి పశువుల కాపర్లకు వాళ్ళు ఎక్కడెక్కడ పశువులు ఉంటాయో అక్కడ మేము పెడుతున్నాం. విలేజ్ కూడలిలో కూడా పెడుతున్నాం. అయితే ఈ సందర్భంగా మేము మీడియా మిత్రులు ఎందుకు ఆహ్వానించి ఇవన్నీ ఎఫర్ట్స్ ఎందుకు చెప్తున్నారంటే, మీ ద్వారా సమాజంకి లేకుంటే ఇక్కడున్న విలేజర్స్ కానివ్వండి, మన వాళ్ళు ఉండొచ్చు, చనిపోయే వాళ్ళలో అమాయకంగా. మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక బస్సులు హన్మకొండ పట్టణంలోని గ్రీవాచారి మైదానంలో మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ప్రత్యేక బస్సులు మరియు తాత్కాలిక బస్టాండ్ వరంగల్ 1 డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వాయిస్ నెంబర్ ఐటీడీ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనే నియోజకవర్గంలో పలు సమస్యలపై ప్రస్తావించిన వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రామదాస్ నాయక్ ఐటీడీ భద్రాచలంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రివర్యులు పెద్దలు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐటీడీఏ సమీక్ష సమావేశంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రామదాస్ నాయక్ మాట్లాడుతూ పూర్తిగా గిరిజన నియోజకవర్గమైన వైరాలో జులూర్పాడు, కారేపల్లి మండలంలో ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేసి 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన నిరుద్యోగ యువకులకు ఐటీడీఏ ద్వారా ఉపాధి కల్పించే వారికి టైకార్ లోన్ మంజూరు అయ్యే విధంగా చూడాలని అధికారులు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్, ఐటీడీఏ పీఓ, వివిధ రంగాల్లో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి దీన్ని కలగప్పింది చూడలేడు అన్ని సమస్యలు ఇంటా ఉన్నాను. జులూర్పాడులో 18 సంవత్సరాల క్రితం కట్టారు అన్న 30 పడకల హాస్పిటల్ కోసం బిల్డింగ్ కట్టారు. కొంత స్టాఫ్ ఉన్నది, మిషనరీ ఉన్నది. ఆ రోజు స్వర్గీయ వెంకరెడ్డి గారు మాజీ మంత్రి గారు ఆ రోజు అందరం పూర్తి కట్టాడు. అంటే పడవబడి ఉంది, దాన్ని అప్గ్రేడ్ చేసి సిఎస్ చేయాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దేవుడి నుంచి వరకు చెప్పొచ్చు, అమ్మను పంపండి మా డిప్యూటీ సీఎం గారి బతిలాడుకుంటాను చెప్పా. అదే ఒకటి దయచేసి తప్పకుండా, ఎందుకంటే ఆ మంది డాక్టర్ ఉన్నాడు. అట్లే కారేపల్లి చాలా పెద్ద మండలం, ప్రైవేట్ గా కూడా ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు. వాళ్ళు ఇల్లు పోవాలి, లేకపోతే ఖమ్మం పోవాలి. దయచేసి పెద్దది ఇచ్చేవాళ్ళు పెట్టేవాళ్ళు ఇద్దరు మంత్రులు ఇచ్చేవాళ్ళు కాబట్టి పూర్తిగా పట్టణం బాగా ఈ నియోజకవర్గం మీద ఈ గిరిజనుల బాగా పూర్తిగా అవగాహన ఉంది. దయచేసి ఎందుకంటే ఇదంతా గిరిజన ప్రాంతం, ఇది ఇక్కడ బాగు చేస్తేనే అంత రాష్ట్రాలు చేసినట్టు లెక్క. ఇది 10 సంవత్సరాల నుంచి పూర్తిగా పడవబడి ఉంది. ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నాం, కానీ పూర్తిగా అన్ని రంగాల్లో లేకపోతే ఐటీడీఏ ఎప్పుడు కలకలాడేది. పిఓ గారికి దొరకాలంటే రాత్రి వచ్చి పండుకోవాలి ఇక్కడ, అటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం పరిపాలన, ఇందిరమ్మ రాజ్యం ఉంది కాబట్టి పూర్తి సమస్యలు అవగాహన ఉంది కాబట్టి అన్న పెట్టడానికి తప్పకుండా పూర్వవైభవం ఐటీడీఏ ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా మనం ఎంతో గత అప్పుడు చిన్న మినీ అంబులెన్స్ ఉండే, మనోళ్ళు అంబులెన్స్ అని 104, 105 అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. మినీ ప్రతి ఒక్క పిఎస్సికి ఇస్తే అదే 24 గంటలు వాకే ఉండేది. ఐటీడీఏ ద్వారా బ్యాంకులో కట్టుకుంటాడు, అడగట్టోడు లెక్క అన్ని పడబడి అయిపోయినాయి. కాబట్టి దయచేసి అది ఖచ్చితంగా ప్రతి ఒక్క పిఎస్సికి ఈ పెద్ద అంబులెన్స్ చిన్న అంబులెన్స్ మాట్లాడుతున్నాయి, ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. మినీ అంబులెన్స్ ఒక పిఎస్సి పెడితే 24 గంటలు ఇవాళనే ఉంటాడు. ఆ మండలంకి ఇస్తే పూర్తి 24 గంటలు ఈ డీజిల్ పోయించలేదని, ఇంకో రాలేదని మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా సమస్య. కాబట్టి నేను ఇంకో ప్రధానంగా మనవి చేస్తున్నా, హాస్టళ్ళల్లో నీళ్లు, కరెంటు, ఫ్యాన్, ఎందుకంటే పక్కనే అన్ని కార్పొరేట్ వ్యవస్థ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి పోయి చదవాలనుకున్నా అనిపించినా ఇక గిరిజనులు చదివించే పరిస్థితి. కాబట్టి దయచేసి ఈ 4 శుభ్రత, పాములు కూడా కలుస్తున్నాయి. మొన్న వైరాలో ఆ గురుకులంలో వచ్చిన అబ్బాయి వాళ్ళు పాము కలిసి ఉదాహరణ చెప్తున్నాడు. హాస్టల్లో కొద్దిగా శుభ్రం, ఈ 2 ఇస్తే పిల్లలకి కదిరి పట్టణం కందికుంట నివాసంలో కదిరి రూరల్ కాల సముద్రం నాయకులు వైసీపీ పార్టీని వీడి 50 కుటుంబాలు కదిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారు షమీర్ వీరారెడ్డి, మెకానిక్ మౌలా, మహబూబ్ పాషా, సీనా, చంద్ర, శ్రీరాములు, మునియప్ప, నిజాం, హుస్నూర్ తదితరులను టీడీపీ కండువలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన కందికుంట వెంకట ప్రసాద్ ఈ కార్యక్రమంలో రూరల్ మండల కన్వీనర్ చెన్నకేశవులు, తెలుగు యువత హరి, హిందూపురం పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు మోపురి శెట్టి, చంద్రశేఖర్, నర్సిరెడ్డికు ప్రసాద్, పురుషోత్తం, సాదిక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కొత్త వాళ్ళకి వాళ్ళకే పంపిస్తానే బాదుల్లా ఆది మామ దేవేంద్ర రాఘవేంద్ర
చంద్రమామ ఓకే వీరారెడ్డి మామ ఏంటి ఓకే ఓకే